99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిత గెలుపుకు ప్రచారం నిర్వహించిన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ సంగిశెట్టి జగదీశ్వరరావు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కల్లూరు మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తనయులు సండ్ర భార్గవ్, సండ్ర తేజ. నరసరావుపేటలోని పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని సిద్ధమవుతుంది. ఇలాంటి సమయంలో వాలంటైన్స్ వీక్ పేరుతో యువ జంటలు అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించడం భక్తులను కలవరపెడుతుంది. పవిత్రమైన కొండపై ఇలాంటి విహారయాత్రలు, అపవిత్ర పనులు జరగకుండా పోలీసులను, దేవస్థానం అధికారులు నిఘా పెంచాలని కోరుతున్నారు. ఫిబ్రవరి 15న కోటప్పకొండ తిరునాళ్ల సమయంలో భద్రతా చర్యలు కఠినతరం చేయాలని అధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు జలగం నగర్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జీవజ్యోతి మరియు 11వ వార్డు అభ్యర్థి నాగుల్ మీరా గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేసిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. ఓబుల దేవుల చెరువు ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్లో ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలని డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ కమల్ రోహిత్ పేర్కొన్నారు. ఓడిసి కొండకమర్లలోని ఆర్ఎంపీ వైద్యుల క్లినిక్లను తహసీల్దార్లు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులు భానుప్రకాష్, కమల్ రోహిత్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు తనిఖీలు చేపట్టి అర్హత పత్రాలను పరిశీలించి సరైన అర్హతలు లేని ఆర్ఎంపీ వైద్యులను షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్ఎంపీ వైద్యులు తమ అర్హతకు మించి ఎటువంటి చికిత్సలు, సూది మందులు వేయరాదని, కేవలం ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలన్నారు. అధికారుల తనిఖీల విషయాన్ని ముందస్తుగా తెలుసుకున్న కొందరు ఆర్ఎంపీ వైద్యులు క్లినిక్ మూత వేసుకొని గుడాయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ వైద్యులు భానుప్రకాష్ మాట్లాడుతూ ఆర్ఎంపీ వైద్యుల అర్హత పత్రాలు సరిగా లేని వివరాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. క్లినిక్లో రోగులకు కనీస మౌలిక వసతులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్ష్యపేటలో మున్సిపాలిటీలో 2వ రోజు ముమ్మర ప్రచారంలో భాగంగా ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా 4, 5, 7 మరియు 10వ డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమమే పథకాలను వివరించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా లక్ష్యపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కోఆర్డినేటర్ వెదిరే యోగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలే ప్రభుత్వానికి మార్గదర్శకమని, పట్టణాభివృద్ధి మరియు పారదర్శక పాలన కోసం లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ మరియు టీడీపీ మద్దతుతో అశ్వారావుపేట మున్సిపాలిటీలో బరిలో నిలిచిన 22 మంది వార్డు కౌన్సిలర్ సభ్యులు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు మరియు కార్యకర్తలు కలిసి అశ్వారావుపేటలోని ప్రధాన రహదారి నందు షాప్ టు షాప్స్ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి 2 పార్టీల కార్యకర్తలు ఉమ్మడిగా ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి కోసం తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో 16, 18, 19 మరియు 21వ వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. సత్తుపల్లి మున్సిపాలిటీలోని 16, 18, 19 మరియు 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి స్వయంగా వెళ్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. అలాగే సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు అయినా బీఆర్ఎస్ పార్టీకి పడితే ఆ ఓటు మురిగినట్లే అని తెలిపారు. అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, ప్రజల ఆశీస్సులు కావాలని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ తెలిపారు. మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకానికి మంగళం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు 2,500 రూపాయల పథకం ఇవ్వడం లేదని మహిళలు అడుగుతున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 800 రూపాయలు, సన్న బియ్యానికి 2,500 రూపాయలు, ఆర్టీసీ బస్సు 500 రూపాయలు, ఇలా ఇప్పటికే మహిళలకు నెలకు 3,000 రూపాయలకు పైగా పొందుతున్నారని మంత్రి వివేక
తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.